విడుదల రజని ఇప్పుడు మరొక వివాదంలో చిక్కుంది. వైసీపీ ప్రభుత్వం నాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని సాగించిన దందాలు సెటిల్మెంట్ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తనను బెదిరించి 2,20,00,000 రూపాయలు వసూలు చేసినట్టు పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడికి చెందిన శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని సోమవారం ఏసీబీ డీజీ కార్యాలయంలోనూ గుంటూరు ఏసీబీ అదనపు ఎస్పీ మత్య మహేంద్రకు రాతపూర్వక కంప్లైంట్ చేశారు. స్టోన్ క్రషర్ యజమాని నల్లపనేని చలపతిరావు ఫిర్యాదు మేరకు శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ని చలపతిరావు మరో ముగ్గురితో కలిసి 2010 నుంచి నడుపుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 2020 సెప్టెంబర్ 4న విడుదల రజని తన కలవాలంటూ పిఏ రామకృష్ణ ద్వారా క్రషర్ యజమానులు కబురు పెట్టారు. దీంతో చలపతిరావు వ్యాపారంలో మరో భాగస్వామి అయిన నంబూరు శ్రీనివాసరావు రజనీ ఆఫీస్కి వెళ్ళి ఆమెను కలిశారు. ఈ సందర్భంగా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వాలి కదా, మీరు క్రషర్ నడుపుతున్నందుకు 5 కోట్లు ఇవ్వాలని రుబాబు చేశారు. అయితే తాము అన్ని అనుమతులతోనే సంస్థ నడుపుతున్నామని, అంత డబ్బు ఇచ్చుకోలేమని రజనీ పీఏకి చెప్పినా వినిపించుకోలేదు. ఆ తర్వాత సెప్టెంబర్ 11 విజిలెన్స్ ఎస్పీ జాషువా కనీసం నోటీసులు కూడా లేకుండా క్రషర్ని సందర్శించి క్రషర్ నిర్వహణలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు తమకు సమాచారం వచ్చిందని, 50 కోట్లు జరిమానా కట్టాల్సి ఉంటుందని చలపతిరావును బెదిరించారు. మార్చి 2021లో జాషువా మరోసారి ఫోన్ చేసి వారం రోజులు సెటిల్ చేసుకోకపోతే 50 కోట్లు ఫైన్ రాసి క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తానని బెదిరించారు. ఆ తర్వాత రజనీ మరిది విడుదల గోపిని కలిసి ప్రాధేయపడగా బేరం కొంత తగ్గించారు. డబ్బు ఇచ్చే ముందు రజనీకి ఫోన్ చేయగా మొత్తం 2.2 కోట్లు గోపి చేతికి ఇవ్వాలని చెప్పడంతో 2021 ఏప్రిల్ 4న చిలకలూరుపేట టౌన్లోని పురుషోత్తంపట్నంలో ఆయన ఇంటి వద్ద రాత్రి 11 గంటలకు అందించినట్టు బాధితులు కంప్లైంట్లో చెప్పుకొచ్చారు.